నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బిజినెస్ రూల్స్ మారుద్దాం, చంద్రబాబు సంచలన నిర్ణయం. అప్పులు అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం, కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంటులో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 2014 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్. ఇక అమరావతి బిల్లుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఏపీ ఎంతగానో నష్టపోయిందని విమర్శించారు. 34,000 మంది రైతులు ఇచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్తును జగన్ అండ్ కో నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ప్రణాళికాబద్ధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అమరావతి బిల్లు సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని తెలిపారు. అప్పులు అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోంది. ఆ అడుగడుగున అబద్ధాలు, వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణమే ప్రధానాంశాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తే అప్పులు అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందన్న బుగ్గన ఎవరిది విజన్, ఎవరిది విధ్వంసమని నిలదీశారు. వైఎస్ జగన్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం చంద్రబాబు హయాంలో దండగలా మారిందని ఆక్షేపించారు. వైఎస్ జగన్ రైతును చేయి పట్టుకొని నడిపిస్తే చంద్రబాబు అన్నదాతను అధోగతి పాల్చేశారని మండిపడ్డారు. అయినా చంద్రబాబు స్థూల ఉత్పత్తిపై అర్థం కాని లెక్కలతో మభ్యపెడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు అప్పుల విషయంలోనూ అడ్డగోలు వాదనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాగ్, ఆర్బీఐ, అసెంబ్లీ రికార్డులను తప్పుదారి పట్టిస్తున్నారని తేల్చి చెప్పారు. ఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే మా హయాంలో 10 లక్షల కోట్లు అబద్ధాలు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం 18 నెలల కూటమి పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన 2.66 లక్షల కోట్లు అప్పు ఏమైందని నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన బిజినెస్ రూల్స్ మార్చేద్దామని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తానికి వర్తించే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నామని చెప్పారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన బిజినెస్ రూల్స్ను మార్చలేమా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రులు, హెచ్ఓడీలు, వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం ప్రసంగించారు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు బిజినెస్ రూల్స్ను మార్చడంలో తప్పులేదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా ఉన్నది ప్రజల కోసమేనని చెప్పిన చంద్రబాబు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ రూల్స్లో మార్పులు చేద్దామని అన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును తానే స్వయంగా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్ల కాలం పూర్తయింది అన్నారు. యాదృచ్ఛికంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో రోడ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్లకు పునర్నిర్మాణం సంబంధించి అనేక కొత్త రోడ్లకు సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల్లో వివిధ జీవోల ద్వారా తిరువూరు నియోజకవర్గానికి 4 మండలాలలో సీసీ రోడ్లు, ప్రధాన రహదారులకు 43.30 లక్షల రూపాయల నిధులు కేటాయించారని అన్నారు. అవుతున్న సందర్భంగా యాదృచ్ఛికంగా గత కొద్ది రోజుల్లో తిరువూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో నిర్లక్ష్యానికి గురై విధ్వంసానికి గురైన రోడ్ల పునర్నిర్మాణానికి సంబంధించి అలాగే అనేక కొత్త రోడ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తిరువూరు నియోజకవర్గానికి గత కొద్ది రోజుల్లో వివిధ జీవోల ద్వారా 1,30,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. గత వారం 10 రోజుల్లో వివిధ జీవోల ద్వారా 43,30,00,000 రూపాయలు తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, అలాగే R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లో భాగంగా NREGS ద్వారా నిర్మించబడే CC రోడ్లు అన్నీ కలుపుకొని 43,30,00,000 రూపాయలు. ఇంత భారీ మొత్తం వెనుకబడిన తిరువూరు నియోజకవర్గానికి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అశోకుడు రోడ్లు వేయించాను అని, మరి ఎప్పుడో 2,500 సంవత్సరాల క్రితం అశోకుడు రోడ్లు వేయించిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎక్కడైతే రోడ్లు ఉంటాయో అక్కడ రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు ఉంటాయో. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో సిపిఐ, సిపిఎం, జనసేన బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాధా నాగరాజు ఉంగరం గుర్తు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి గ్రామాన్ని అంటిపెట్టుకుని గ్రామంలో అనేక సమస్యలను భుజాలపై వేసుకుని గ్రామసేవ చేసుకుంటూ కొనసాగాను అని అన్నారు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా గ్రామంలో అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గంలో అగ్రగామిగా నిలబెడతామని అన్నారు. ఈరోజు మన బూరుగడ్డ మాచవరం గ్రామంలో సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఎరగాని రాధా నాగరాజు గారు మేము బరిలో ఉన్నాము. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ఈరోజు బూరుగడ్డ మాచవరం గ్రామ ప్రజలందరూ కూడా, అక్కలు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఈ ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. గత కొంతకాలం నుంచి కూడా మన బూరుగడ్డ మాచవరం గ్రామంలో ప్రజల అవసరాల మేరకు నాకు అవకాశం ఉన్నంత వరకు పనిచేసుకుంటూ వస్తున్నాను. రేపటి రోజున మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా, సమాజ సేవ లక్ష్యంగా నేను పనిచేస్తానని నేను మాటిస్తున్నాను. అందరూ కూడా మా యందు దయ ఉంచి మా ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించి బూరుగడ్డ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా పత్తికొండ టౌన్ సిఐ జయన్న ర్యాలీకి అనుమతించారు. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినముగా ప్రకటించారని విశ్వగురువు కమలేష్ పటేల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రపంచం నలుమూలల నుంచి అభ్యాసులు పాల్గొంటారు. గ్రామ ప్రజలకందరికీ తెలియజే విజ్ఞప్తి ఏమనగా, డిసెంబర్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ యోగా డేగా దీన్ని నిర్ణయించడం జరిగింది. సో అందరూ గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క పేర్లను ఈ యోగా డేకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వ మానవాళి అందరూ కూడా ధ్యానం చేయాలని, అందరూ ఒకే సమయంలో రాత్రి 8 గంటలకు మాస్టర్ గారి యొక్క లైవ్ ఉంటుంది. విశ్వగురువు అయినటువంటి శ్రీ దాజీ కమలేష్ పటేల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది మొత్తం యూనివర్సల్గా ఒకే సమయంలో రాత్రి 8 గంటలకు నిర్వహించబడుతుంది. కావున దయచేసి అందరూ ఆ రోజు రాత్రి ప్రతి ఒక్కరూ కులాలకు, మతాలకు అతీతంగా, వర్గాలకు, విభేదాలకు అతీతంగా 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేసుకుంటే మాస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున దయచేసి అందరూ, మీ అందరికీ రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా మేము పంపించడం జరుగుతుంది. వారందరూ రిజిస్ట్రేషన్ లింక్లో వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని ఆ రోజు రాత్రి 8 గంటలకు ధ్యానానికి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 122 గ్రామాలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 4 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 118 గ్రామాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వేరువేరుగా సందర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో అభ్యర్థులను మరియు వారి అనుచరులను ఆపివేయడం జరుగుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా దాదాపు జిల్లా వ్యాప్తంగా 100 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ఆస్కారం లేకుండా చూస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో ఎన్నికల సరళిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. వెంకట్రాంపురం గ్రామ పంచాయతీ సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు రామునాయక్ గెలుపు కోరుతూ సంధ్యాతండా నుండి వెంకట్రాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ పేదల పక్షపాతి పిలిస్తే పలికే తోడు మీ రామునాయక్, ఈ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే నా నిధులు కూడా మీకు మంజూరు చేస్తాను, కావున మీరందరూ రామునాయక్ ఫుట్బాల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. నడవాలి జగిత్యాల జిల్లా కాదేది పదవికి అనర్హం అన్నట్లు తయారైంది. జగిత్యాల రూరల్ మండలం పాలనా గ్రామంలో సర్పంచ్ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు. గ్రామానికి చెందిన మెల్కూరి శంకరయ్య అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నాడు. సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలతో మమేకమై వారిలో ఒకటిగా ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి పార్టీ పెద్దల సహకారంతో కృషి చేస్తామని, ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందువలన ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకువస్తామని, తమ కత్తెర గుర్తుకు ఓటు వేసి ప్రజలు గెలిపించాలని కోరుతున్నాడు. ఇది ఇలా ఉండగా అతని సొంత తమ్ముడు ఇక మిల్కూరి రాజన్న ప్రతిసారి ఒకరికే అవకాశం ఇవ్వకుండా ఈసారి గ్రామ ప్రజలు మార్పును చూపించి తనను గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, పథకాలు కొందరికి మాత్రమే వస్తున్నాయని, ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తామని, గ్రామంలో సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణం, మురుగు కాలువలతో చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఇక గ్రామంలో ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే ప్లాస్టిక్ విసనకర్రలు తీసుకువచ్చి వీధిలో పడివేయడం వలన అవి తిని పశువులు మరణించాయి. అలా కాకుండా ప్లాస్టిక్ సేకరించేందుకు గ్రామంలో ఉన్న 5 సైకిల్ రిక్షాలలో ఒకదాన్ని కేటాయింపు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గ్రామంలో మంచినీటి కొరత, వీధి దీపాల కొరత కొట్టించినట్లు కనబడుతోంది. వీటన్నింటినీ పరిష్కరించేందుకు పనిచేస్తా అని ఓటు అభ్యర్థిస్తున్నాడు. ఆదివారం నాడు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందరికీ అన్నారు, కొందరికే కాకుండా ఇంద్రం ఇల్లు ఏంటి కొందరికీ ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటి గరీబోళ్ళు సరిబోళ్ళు నేను పొలస గ్రామ సర్పంచ్గా మిల్కూరి శంకరయ్య, నేను పొలస గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత రాజకీయ అనుభవం ఉంది. నేను ప్రజలలో మమేకంగా ఉంటూ వారి సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించుకుంటూనే ఉంటున్నాను. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇచ్చారు. నేను గెలవంగానే ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తాను. మళ్ళీ మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు కొద్దిగా నిధులు కూడా ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాకు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ సపోర్ట్ ఉంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సపోర్టు కూడా ఉన్నది. ఎమ్మెల్యే సంజయ్ కూడా మా పార్టీలోకి వచ్చింది, సంజయ్ కుమార్ సపోర్టుతోని. అది కాకుండా మా మాజీ సర్పంచి డిసిసి గాజంగి నందయ్య గారికి డిసిసి పదవి వచ్చింది. వీళ్ళందరి పదవులను ఆసరాగా చేసుకొని మా యొక్క పొలాస గ్రామాన్ని అన్ని వేళలా ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్ళుకుంటూ వాళ్ళకు కావలసిన సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళలో నేను ఒకటిగా మమేకంగా ఉండుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. నా పేరు మెల్కూరాజు. నేను వచ్చేసి పొలాస గ్రామానికి సర్పంచ్గా నిలబడిన. నా గుర్తు వచ్చేసి ఉంగురం. మేమేంటంటే గెలిస్తే గ్రామానికి ఏం సేవ చేయాలనో మాదొక మేనిఫెస్టో పెట్టుకున్నాం. ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి ఊర్లే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. అది ఏ విషయమైనా కానీ
చెత్త విషయమే కానీ, మురుగు కాలువల విషయమే కానీ, వీధి దీపాల సమస్యనే కానీ, అటువంటి మన సాగునీరు, రహదారులు, సీసీ రోడ్లు కానీ, పాఠశాలలో ఎన్నో సమస్యలు పేరుకవేనాయి. అటువంటి సమస్యలు ఒకవేళ మేము గెలిచినా గెలవకున్నా, గెలిస్తే మేము అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిజినెస్ రూల్స్ మారుద్దాం, చంద్రబాబు సంచలన నిర్ణయం. అప్పులు, అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం, కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.